హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఆనంది, ఆదిత్య ఇద్దరికీ జాబులు పోయాయి కదా. ఇంకా ఆదిత్యకి క్యాబ్ డ్రైవర్గా పోయింది. అలాగే ఆనంది ఏదో కంపెనీలో జాబ్ చేస్తుంటే ఈ మహాతల్లి జీవన ఉంది కదా, ఆవిడ వల్ల మొత్తానికి వాళ్ళిద్దరికీ జాబులు పోయాయి. ఇంట్లో ఏమో ఇల్లు గడవని పరిస్థితి అయిపోయింది. వండుకుందామంటే బియ్యపు గింజలేవు, అలాగే ఏ కూరగాయ లేదు. ఏం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తూ ఆదిత్యకి అసలు ముందు ఒక డౌట్ క్లియర్ చేసుకోవాలి అనేసి మనసులో అనుకొని 2 చీట్ల మీద రాసుకొని ఆనంది దగ్గరికి వస్తాడన్నమాట. ఆనంది, నాకు మైండ్లో చాలా కన్ఫ్యూజన్గా ఉంది, నువ్వే తెర తీయాలి అనగానే, ఏంటిదా ఆదిత్య గారు, దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి ఆనంది అడుగుతూ ఉంటే, చూడు ఆనంది, ఏంటంటే ఇప్పుడు మనం జాబ్ చెయ్యాలా లేదంటే ఏదన్నా బిజినెస్ పెట్టుకోవాలా అనేసి ఈ రెండిటి మీద ఏదైతే బెస్ట్, మనం రేపు ఫ్యూచర్ మనకు బావుండాలి అంటే మనం ఏం చెయ్యాలి అనేసి నాలో చాలా ఆలోచనలొచ్చాలి. ఏది తేల్చుకోలేక ఇగో ఇలా 2 చిట్టీలు రాశాను, నువ్వే దేవుడికి దండం పెట్టుకొని ఒక చిట్టీ తీయి అని చెప్పేసి ఆదిత్య అనగానే ఆనంది అంటుంది, ఏంటి ఆదిత్య గారు, మనమేం చేయాలో అర్థంకాక ఇలా చిట్టీలు రాశారు, భలే ఐడియా వేశారు అనేసి ఆనంది అంటూ ఉంటే ఆదిత్య అంటాడు, నీకు శివయ్య మీద నమ్మకం ఎక్కువ కదా, కాబట్టి నీ శివయ్యకి నీ మనసులో ఉన్నది చెప్పుకొని ఒక చిట్టీ తీయి ఆనంది, ఆ ప్రకారమే మనం వెళ్దాం అని చెప్పేసి ఆదిత్య చెప్తాడు. ఇంకా ఆనంది ఆ 2 చిట్టీలు తీసుకొని దేవుడి దగ్గర నిలబడి, స్వామి, ఇది మా జీవితానికి తొలిమెట్టు అని మేమనుకుంటున్నాము. అందర్నీ కాదనుకొని మేమిద్దరం వేరుగా బ్రతకటానికి వచ్చాము. మాకంటూ ఒక మంచి దారిని చూపించండి. మిమ్మల్ని నమ్మకున్నాము. చిన్నప్పటినుంచి కూడా మీరేది చెప్తే అదే జరుగుతుంది. మీరేది చెయ్యాలనుకుంటున్నారో అదే చేస్తున్నారని నేను నమ్ముతున్నా. కాబట్టి ఇప్పుడు మాకు ఏదైతే లైఫ్లో మేం సెట్ అవుతామో అదే మాకు ఇవ్వండి అని దండం పెట్టుకుని ఒక చిట్టీ తీస్తుందన్నమాట. తీయగానే ఆదిత్యకి, ఆనందికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అసలు ఈ చిట్టీలో ఏమొస్తుందో ఏంటో, నాకైతే చాలా టెన్షన్గా ఉంది అనేసి ఆదిత్య, నాకు కూడా అలాగే టెన్షన్గా ఉంది ఆదిత్య గారు అనేసి ఆనంది ఇద్దరూ టెన్షన్ పడిపోతూ ఒక చిట్టీ తీస్తారా. దాన్ని ఓపెన్ చేసేలోపు బిజినెస్ అని ఉంటుందన్నమాట. ఆదిత్య చాలా సంతోషపడిపోతాడు. థ్యాంక్ యూ సో మచ్ ఆనంది, నా మనసులో కూడా బిజినెస్ అయితేనే బావుండు, ఈ జాబులు గీబులు మనకి రావట్లేదు కాబట్టి ఏదైనా వ్యాపారం అయితే చేసుకునేవాళ్లమని అనిపించింది. నువ్వు కూడా కరెక్ట్గా ఆ చిట్టీయే తీసావు. ఇప్పుడు మనం ఏ వ్యాపారం చేయాలి, ఏ వ్యాపారానికి ఎంత పెట్టుబడి కావాల్సి వస్తుందో, ఏ వ్యాపారం పెట్టుకుంటే దేంట్లో లాభం ఎక్కువ వస్తుందో మనకి ఎలా తెలవాలి ఆనంది, ఇంతకు మనం ఏం వ్యాపారం స్టార్ట్ చేయాలి అనేసి ఆదిత్య అంటూ ఉంటే ఇంకా ఆనంది అంటుంది, చూడండి ఆదిత్య గారు, మనం ఏ వ్యాపారం చేయాలన్నా ఏ బిజినెస్ చేయాలన్నా మన దగ్గర అమౌంట్ ఉండాలి. మన దగ్గర అమౌంట్ లేదు కదా పెట్టుబడి పెట్టడానికి. కాబట్టి ఆలోచిద్దాం, ఏం చేయిస్తే మనం బావుంటుంది, డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, అసలు మనకి డబ్బులు ఏ విధంగా రావాలి, వీటన్నింటి గురించి ఆలోచించుకుందాం. ముందు నేను వెళ్ళి వంట కార్యక్రమం చూస్తా, బాగా ఆకలి వేస్తుంది అనేసి ఆనంది అనగానే ఆదిత్య అంటాడు, ఇంట్లో ఏ వస్తువులు లేవు కదా, నువ్వు వంట ఎలా చేస్తావు అని చెప్పేసి ఆదిత్య అడుగుతూ ఉంటే ఆనంది అంటుంది, చూస్తా, ఏదైనా ఎక్కడైనా ఉన్నాయేమో చూసి వెళ్ళి వెతుక్కు వండేసి వస్తాను ఆదిత్య గారు అనేసి వెళ్ళబోతూ ఉంటే కాలు జారి ఆనంది పడిపోబోతూ ఉంటే ఆదిత్య పట్టుకుంటాడు. ఆదిత్య కుర్చీలో కూర్చుంటే ఆదిత్య మీద ఆనంది కూర్చున్నట్టు ఉంటుందన్నమాట. అప్పుడు ఆనంది అంటుంది, ఆదిత్య గారు, మీరు భలే పట్టుకున్నారు నన్ను, మీరు గాని పట్టుకోకపోతే నా నడుములు విరిగిపోయి కింద పడిపోయేదాన్ని ఆదిత్య గారు అనగానే ఇంకా ఆదిత్య అంటాడు, నువ్వు పడిపోతూ ఉంటే నేనెలా చూస్తూ ఉంటా ఆనంది, కాబట్టి నిన్ను పట్టుకున్నాను, నిన్ను జాగ్రత్తగా కాపాడుకోవడమే నా బాధ్యత అనేసి ఆనంది కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు ఆదిత్య. అప్పుడే ఆనంది అంటుంది, మీ దగ్గరుంటే ఏదోటి జరుగుతుంది, నేను వెళ్ళి వంట చేసుకోవాలి, టైం అవుతుంది అని చెప్పేసి ఆదిత్య దగ్గర నుంచి వదిలించుకొని ఆనంది అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా ఆదిత్య ఆనంది అలా వెళ్తుంటే చక్కగా చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇంకా ఈ జీవన ఉంది కదా, ఈ జీవనాకి ఒకటే తలనొప్పన్నమాట. పద్మమ్మకి ఒకవేళ పద్మమ్మ కోమాలో నుంచి బయటపడ్డా డేంజరే. ఇంకా అలాగే వచ్చేసేపాటికి ఈ మధ్య తాండవాన్ని కూడా చంపిపడేశాడు కదా, ఆ కేసులో జీవన అనే ఈ ఘోరాలు నేరాలు చేసిందన్న విషయం బయటికి వచ్చినా సరే జీవనాకి అపాయమే. కాబట్టి జీవన ఇందుమతికి ఫోన్ చేసినప్పుడు ఇందుమతి చెప్తుంది కదా, నీ మొగుడు చైతన్యాన్ని నీ ప్రేమ గుప్టిలో పెట్టుకో, వాడు నీ గుప్టిలో ఉన్నాడంటే నువ్వేదైనా సాధించేయొచ్చు అని ఒక ఐడియా
వచ్చింది కదా, ఇప్పుడు నేను నా చైతన్యే గాని నా ప్రేమలో ఎలా ముంచి తేల్చాలి? వాడు సామాన్యంగా మునిగే రకమూ కాదు, నా చేతులకి అందే రకమూ కాదు, వాణ్ణి ఏం చేయాలి అనేసి ఆలోచించుకుంటూ మంచం మీద కూర్చొని, ఒరే చేతు, ఈరోజు ఎలాగైనా సరే నేను నీ భార్యని, నా భర్త అనిపించుకోవాలిరా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగానే చేతు అయితేనే ఆ రూంలోకి వస్తాడు. బీరవ ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఏంటి ఈ మనిషి ఇంత దీర్ఘంగా కూర్చొని నా వైపే చూస్తుంది, అది కాకుండా ఏదో ఆలోచిస్తుంది, ఏంటి తిని ఇంత కొత్తగా వింతగా ఆలోచిస్తుంది? అంటే ఎవడికో మూడ్నట్టే కదా, ఏదో మళ్ళీ దరిద్రపు పని చేయబోతున్నట్టుంది అని చెప్పేసి కొంచెం చైతన్య మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ జీవన అదేమీ పట్టించుకోకుండా చైతన్య వైపు ప్రేమగా చూడడం స్టార్ట్ చేస్తుందన్నమాట. ఇంకా చైతన్య ఏదో సర్దుతాడు, తనకు కావలసిన వస్తువు ఏదో దొరుకుతుంది, ఆ వస్తువు తీసుకుని వెళ్ళిపోబోతూ ఉంటే, చైతన్య, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా, నేనిక్కడ ఒక మనిషిని కూర్చున్నప్పుడు ఏంటి జీవన అలాగా ఒక్కదానివి కూర్చున్నావు, ఏంటి ప్రాబ్లం అనేసి అడగాలి కదా అని చెప్పేసి చైతన్య అని జీవన అనగానే చైతన్య అంటాడు, ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు, నీకు ప్రాబ్లమ్మా? నీ వల్ల జనాలకి ప్రాబ్లం అవుతుంది, కానీ నీకు ప్రాబ్లం ఏంటి జీవన? అసలు నీకు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? నువ్వెప్పుడు ఏం చేస్తావో నీకే తెలియదు, అలాంటిది ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తున్నావో నాకెలా తెలుస్తుంది అనేసి అనగానే, ఎన్ని రోజులు ఇలా నన్ను దూరం పెడతావు? అప్పుడు నన్ను ప్రేమించి ప్రాణాలు ఇచ్చేస్తానని చెప్పేసి పెళ్లి చేసుకున్నావు కదరా, ఆ తర్వాత ఏం జరిగిందిరా నీకు? ఎన్ని రోజులు నిన్ను ప్రేమించిందా? నీకు దగ్గరవ్వాలని నాకుండదా? నీతో ప్రేమగా ఉండాలని తెలియదా? అసలు నన్ను భార్యగా ఎప్పుడైనా నువ్వు చూసావంట్రా? అసలు నువ్వు ఇలాంటి భర్త దగ్గర ఉండే కంటే కూడా నేను వేరే వెళ్ళిపోవచ్చు అనేసి నా మనసులో ఎప్పుడూ అనిపించలేదు. నా చైతన్య మారతాడు, నన్ను ప్రేమగా చూసుకుంటాడు, నన్ను భార్యగా అంగీకరిస్తాడు అనే నమ్మకంతోనే ఉన్నా గానీ రోజుకి నాకు ఆశ పోతూ ఉంది నీ ప్రవర్తన చూస్తూ ఉంటే. అసలు ఎన్ని రోజులు నన్ను దూరంగా పెడతావు చెప్పు అని చెప్పేసి ఇంకా జీవన ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా చైతన్య మనసులో అనుకుంటాడు, ఇదేంటి జీవన ఇలా ప్రవర్తిస్తుంది కొత్తగా, అయినా కూడా జీవన నాకు భార్యగా ఉండాలనుకుంటుంది, తిను నాకు భార్యగా దగ్గరగా అవ్వాలనుకుంటుంది, అంటే ఏదో ప్లాన్ గట్టిగానే వేసింది, కాబట్టి తన అవసరం తీర్చుకోవడం కోసం అప్పుడప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది కదా, కాబట్టి ఇప్పుడు ఈ యాక్షన్ కొత్తగా స్టార్ట్ చేసినట్టుంది అనేసి చైతన్యకు మనసులో బల్బు వెలిగిపోతుందన్నమాట. ఇంకో పక్క ఈ జీవన ఏమో, ఈ చైతన్య గాడు ఏం ఆలోచిస్తున్నాడు, వాడేంది కాముగా ఉన్నాడే తప్ప ఏం మాట్లాడట్లేదేంటి అని చెప్పేసి ఈ జీవన ఇద్దరు కూడా ఎవరి మనసులో వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. ఏంటి జీవన, నువ్వు నాకు భార్యగా, నేను నీకు భర్తగా ఉండాలని అడుగుతున్నావా? ఈ ప్రేమ అంతా ముందంతా ఏమైపోయింది, ఇప్పుడు నీకేం అవసరం వచ్చింది అని చెప్పేసి నువ్వు నాతో ప్రేమగా ఉండాలనుకుంటున్నావు అనేసి చైతన్య మనసులో మాట జీవనాని అడిగేస్తాడనమాట. అప్పుడు జీవన అంటూ ఉంటుంది, ఇదిగో నేను ఆదిత్య బాబుని పెళ్లి చేసుకోవాలని అప్పుడు నాకు పెద్దవాళ్లు కుదిర్చారు. ఆదిత్య బాబుకి యాక్సిడెంట్ చేసింది నేనే కదా, ఆ తప్పు ఒప్పుకుంది మా అయ్యమ్మ, మా అమ్మ తప్పు చేయలేదు అనేసి అంతా కూడా ఆనంది తన మీద నిందలు వేసుకుంది కదా, సరే దీనంతటికీ కారణం నేనేననుకో, ఇంకా తప్పు చేసింది అని చెప్పేసి ఎప్పటికీ క్షమించరా? ఇంకా ఆ తప్పుని జీవితాంతం కూడా నేను అలాగే మోస్తూ ఉండాలా? ఎప్పుడైనా నా మనసులో ఈ చైతన్యగాడు నాకు సెట్ గాడు, వాడు నాతో ప్రేమగా ఉండట్లేదు, నన్ను భార్యలాగా అంగీకరించట్లేదు, కాబట్టి నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను, చైతన్యకు విడాకులు ఇస్తాను, వేరే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాను అనేసి నా మనసులో ఎప్పుడూ అనిపించలేదు కదా. అలా అనిపిస్తే ఎంతసేపు పడుతుంది? ఈ ఇంట్లో ఏ కష్టాలైనా సరే, దేనికైనా సరే నేను భరిస్తూ ఉన్నది దేనికోసం? నీకోసమే కదా, నీ ప్రేమ కోసమే కదా, మరి నన్ను నువ్వు లెక్క చెయ్యవేంటి అని చెప్పేసి ఇంకా చైతన్య అని జీవన అడుగుతూ ఉంటే చైతన్య అంటూ ఉంటాడు, అసలు అన్నా బుదిన ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వు, వాళ్ళు కట్టుబట్టలతో వెళ్ళిపోయి అక్కడ ఇంట్లో ఇబ్బంది పడటానికి కారణం నువ్వు, ఇలాంటి అన్నింటికీ కారణాలైనటువంటి నీతోటి నేను ప్రేమగా ఉండాలా? నా అన్నంతో ఎంత ఇష్టమో నీకు తెలుసా? నా అక్క, నా బుదిన ఎంత పద్ధతి కలదో తెలుసా అని చెప్పేసి ఇంకా ఆదిత్య అంటూ ఉంటే జీవన అంటూ ఉంటుంది, ఇదిగో ఇలాంటి మాటలు వస్తున్నాయని, ఆనందితో నేను పోటీగా రాలేకపోతున్నానని నేను ఇదంతా చేయాల్సి వస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా దానికి నాకు పోటీ పోటీ పోటీ. ఆనంది చూడు ఎంత తెలివిగా ఉంటుంది, ఆనంది చూడు ఎంత హుషారుగా ఉంటుందో, ఆనంది చూడు ఎన్ని పనులు చేస్తుందో. జీవనాకి ఏమీ రావు, చదువు కూడా ఏమీ రాదు, పనులేమీ రావు, ఆనందిని చూసి నేర్చుకో, ఆనంది దారిన నడువు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు నాకు అదే చెప్పేవాళ్ళు. సరే పెళ్ళైపోతే ఆనంది వెళ్ళిపోతుంది, హ్యాపీగా నేను నా ఇంట్లో పెత్తనం చేసుకోవచ్చు అంటే, ఇదిగో నిన్ను పెళ్లి చేసుకుని మళ్ళీ ఈ ఆనంది అయితే ఏ ఇంటికి కోడలైందో ఆ ఇంటికే నేను చిన్న కోడలు అవ్వాల్సి వచ్చింది. ఇక్కడ కూడా ఎవరు పట్టినా కూడా ఆనంది ఆనంది అని చెప్పేసి ఆనంది పేరు దీక్ష చేస్తున్నాడే తప్ప నన్నెవడు పట్టించుకునేవాడు లేడు. కాబట్టి అలాంటి ఆనందిని ఇంట్లో నుంచి పంపించి పడేస్తే నేను హ్యాపీగా ఉండొచ్చు.
అందరికీ దగ్గరవ్వచ్చు అనుకున్నానే తప్ప మీరందరూ కూడా ఇలా ఆలోచిస్తారని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పేసి ఇంకా మొత్తం మాట్లాడుతూనే ఉంటుందన్నమాట జీవన. ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా చైతన్యతోటి అంటూ ఉంటుంది, ఇదిగో ఇప్పుడు నీకు మీ అన్నయ్య మీ వదిన ఇంటికి రావాలి అంతే కదా, వాళ్ళ ఇంటికి వస్తే ఓకే కదా, నా వల్ల వెళ్ళిపోయారంటున్నావు కదా, నా వల్ల వెళ్ళిపోతే అత్తయ్య గారు రమ్మంటే ఏం బావగారు రారా, అదంతా ఇప్పుడు చూపిస్తా చూసుకో అనేసి మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. అనుకొని ఏంటేంటి చైతన్య నువ్వు మాట్లాడేది, ఇప్పుడు ఆదిత్య బాగుగారు ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం పూర్తిగా నేను ఒక మాట అన్నాను, కాదని నేను అనను, కాకపోతే వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి పూర్తిగా కారణం నేను అంటే మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి సునందా గారి రూమ్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి సెట్ అవుతుందన్నమాట. కాకపోతే సునందా గారి దగ్గరికి వెళ్లే ధైర్యం లేక కాముగా ఉండిపోతుంది. ఇంకా భోజనం టైంకి జీవన డైనింగ్ ఏరియా దగ్గర ఉండదన్నమాట. ఇంకా జీవన భోజనం చేయకుండా అలిగినట్టుగా యాక్షన్ చెయ్యాలి, అప్పుడైనా సరే నా కథకి అర్థం ఉంటుంది అని చెప్పేసి అబ్బా ఆకలేస్తుంది. నేను ఉన్నా కూడా నన్ను పట్టించుకునేవాళ్లు లేరు అనేసి జీవన అనుకుంటూ ఉండేలోపు డైనింగ్ ఏరియా దగ్గరికి అందరూ వస్తారు. సునంద అడుగుతూ ఉంటుందన్నమాట, ఏంటి చేతూ మీ ఆవిడ రాలేదేంటి భోజనానికి అనగానే, ఏమో మామ్ నాకు తెలీదు, ఇంకా తను హాల్లోనే బెడ్రూంలోనే కూర్చునుంది అని చెప్పేసి చైతన్య చెప్పగానే, నీ భార్య నాతో ఎలా మాట్లాడిందో చూశావా, ఎలా మాట్లాడాలనుకుంటుందో చూశావా అని చెప్పేసి ఇంక జీవన దగ్గరికి వెళ్ళి, ఏంటి జీవన భోజనానికి రావట్లేదు, కారణమేంటి, ఈ ఇంట్లో భోజనం ఒక మనిషి చెయ్యట్లేదు అంటే ఏదో విషయం ఉండబట్టే కదా, కాబట్టి నీ మనసుని అంతగా బాధపెట్టిన విషయమేంటి అనగానే, మీరే అత్తయ్యగారు అని చెప్పేసి సునందతోటి అంటుంది జీవన. సునందతోటి జీవన అనగానే సునంద బిత్తరబోతుంది, ఏంటి నువ్వు బాధగా ఉండటానికి కారణం నేనా, అసలేమైంది అనేసి అనగానే, చూడండత్తయ్యగారు ఈ ఇంట్లో ఆదిత్యబావుగారు ఆనంది లేకపోతే అసలు ఏం బాగోలేదు, ఆనంది నా బెస్ట్ ఫ్రెండ్ కదా, చక్కగా ఆనంది నాతోనే ఉండాలి, ఈ ఇంట్లోనే ఉండాలి అనిపిస్తుంది, అలాగే ఆదిత్యబావుగారు కూడా ఇంట్లో ఉండాలని మీకనిపించట్లేదా చెప్పండి అనగానే సునంద కొంచెం ఆలోచనలో పడుతుందన్నమాట. ఇంక అప్పుడే జీవన అంటూ ఉంటుంది, ఆనంది నేను చిన్నప్పట్నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, అలాంటి ఆనంది ఇంట్లో లేకపోతే నేనుండలేకపోతున్నాను, వాళ్ళిద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు మావయ్యగారు వాళ్ళిద్దరినీ ఆపాలని చాలా ట్రై చేశారు, కాని ఆపలేకపోయారు కదా, ఆనంది ఆదిత్య అలా బయటికి వెళ్ళిపోతే చూస్తూ నిజంగా మనసులో ఎంత బాధనిపించినా మీకు ఎదురు చెప్పలేక నేనలాగ మాట లోపలే నొక్కేసుకోవాల్సొచ్చింది, కాకపోతే ఎంతమంది ఉన్నా సరే ఈ ఇంట్లో ఆదిత్యబావుగారు ఆనంది లేని లోటు తెలుస్తూనే ఉంది, మీకైనా సరే మనసులో బాధగా లేదా, ఆదిత్యబావుగారి ఇంటికి రావాలన్న కోరిక మీలో లేదా చెప్పండి అనేసి అనగాని ఇంక సునంద ఆలోచనలో పడుతుందన్నమాట. ఇంక అప్పుడే జీవన అంటుంది, చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు పెద్దవాళ్లు క్షమించి వాళ్లని దగ్గరకు తీసుకోవాలి అంటారు కదా, మరేంటి మీరు అత్తయ్యగారు ఇంత క్రూరంగా ఉన్నారు, వాళ్ళిద్దరు బయట ఎంత బాధపడుతున్నారో చూశారా, ఎంత నరకం అనుభవిస్తున్నారో తెలుసా, మీరు ఎంత మిస్ అయ్యారో ఆదిత్యబావుగారిని, ఆదిత్యబావుగారు కూడా మిమ్మల్ని అంతే మిస్ అయ్యారు కదా, మీకు ఆదిత్యబావుగారంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, అలాంటి ఆదిత్యబావుగారిని ఇప్పుడు మీరు శత్రువులాగా చూస్తున్నారు, ఒక్కసారి వెళ్ళి మీరు పిలవండి అని చెప్పేసి జీవన అనగానే, ఏం మాట్లాడుతున్నావు జీవన, ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావేంటి, ఆనంది ఆదిత్యాని నేను వెళ్ళి పిలవాలా, ఆదిత్యాని ఇంటికి రమ్మని, నేనప్పుడే పిలిస్తే తనేమన్నాడు, ఆనంది ఇంటికి వస్తేనే వస్తా తప్ప నేను ఒక్కదానైతే రాను అని చెప్పాడు, అలాంటి ఆనంది ఆదిత్య దగ్గరికి వెళ్ళి నాది తప్పైపోయింది, ఇంటికి రండి బాబు అనేసి వాళ్లని క్షమించమని అడిగి తీసుకురమ్మంటావా, ఏం మాట్లాడుతున్నావు జీవన అనేసి అనగానే, అది కాదత్తయ్యగారు, ఆదిత్యగారూనూ ఆనంది ఈ ఇంట్లో లేకపోతే నేను కూడా ఇంట్లో ఉండదలుచుకోలేదు అనగానే లాగిపెట్టి ఒక పీకు పీకుతుందన్నమాట జీవనాని. సునందగారు ఇదంతా చూస్తున్నటువంటి శశికాంత్గారు ఆ చైతన్య ఏం మాట్లాడక అలాగే నిలబడిపోతారు. వీళ్ళిద్దరూ చూస్తున్నారన్న విషయం అప్పటిదాకా జీవనాకి సునందాకి తెలీదు. జీవనాన్ని సునందగారు లాగిపెట్టి పీకినప్పుడు ఇలా పక్కకు తిరుగుతుంది కదా, అప్పుడు చూస్తుంది, ఓహో చైతన్యాను మామయ్యగారు ఇక్కడే ఉన్నారా, వాళ్ల ముందు నేను మంచిదాన్నిలాగా నటించాలి, ఎలాగైనా సరే చైతన్యకి నా మీద ప్రేమ కలిగేలాగా చెయ్యాలి అనేసి జీవన అనుకుంటూ ఉంటే ఇంక శశికాంత్గారు చైతన్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరే చైతూ, అక్కడ నిజంగా నీ భార్య జీవనానే చూస్తున్నానా, తనేంట్రా బాబు సడన్గా ఇంత మంచిదానిలాగా మారిపోయింది, ఆదిత్య ఆనంది ఇంటికి రావాలని కోరుకుంటున్నాను అంటుందేంట్రా, అసలేం జరుగుతుందిరా ఈ ఇంట్లో అనగానే, డాడ్ నాక్కూడా అదే కన్ఫ్యూజన్గా ఉంది, అసలు జీవన ఇంత మంచిదానిలాగా మారిపోవడానికి అసలు అవకాశమే లేదు, ఇదేదో చెయ్యాలనుకుంటోంది, అందుకే ఇలా నటిస్తోంది అని చెప్పేసి చైతన్య చెప్తూ ఉంటాడు. ఇంక శశికాంత్గారికి ఇంకా శశికాంత్గారు చైతన్య అలా మాట్లాడుకుంటూ ఉండేలోపే ఇంక సునందగారు జీవనాన్ని ఒక పీకు పీకి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు కదా. జీవన వెంటనే వాళ్ల పెద్దమ్మ ఇందుమతికి ఫోన్ చేస్తుందన్నమాట. ఏంటే జీవనా, ఏంటిప్పుడే గుర్తొచ్చాను, సంగతేంటి అని అనంగానే తొక్కల ఐడియాలొకటిస్తూ ఉంటావు,
ఈరోజు అనవసరంగా నా ఒళ్లంతా పులిసిపోయేటట్టుగా కొట్టించుకున్నానే తప్ప వీళ్ల ఎవరిలో ప్రేమలు గీమలు ఆ చైతన్యగాడికి నమ్మే నా మనసెక్కడా రాలేదే తల్లి. నువ్వు ఉత్తుర్తి డైలాగులు కొట్టి అనవసరంగా నన్ను కొట్టించావు పెద్దమ్మ. నువ్వు అనవసరపు ఐడియాలివ్వబాకు నాకు అని చెప్పేసి కోప్పడుతూ ఉంటుంది. చూడవే, ఒకసారికి రెండుసార్లకి కరిగిపోయేంత మంచి మనసు నీ మొగుడికి లేదు. కాబట్టి వాడిని నీ ప్రేమ గుప్పెట్లో పెట్టుకుని నువ్వు వేసే వలలో పడాలంటే నువ్వింకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఇదిగో చూడు. ఎవ్వరు ఏమన్నా సరే చైతన్య నీ భర్త. చైతన్యని నువ్వు ప్రేమగా చూసుకోగలిగి వాడిని నీ బుట్టలో పడేసుకుంటే వీళ్లందరూ కూడా నీ గుప్పెట్లో ఉన్నట్టే. కాబట్టి జీవన ఏం చేస్తావో ఎలా చేస్తావో తెలీదు. చైతన్యగాడు నీ ప్రేమలో మునిగి తీలాలి అని చెప్పేసి ఇందుమతి చెప్తూ ఉంటే ఇంక జీవన ఇందుమతి చెప్పే మాటలకి జీవన ఉబ్బిపోతూ ఉంటే ఈరోజు సీరియల్ ఎపిసోడ్ అయిపోయిందన్నమాట. మొత్తానికి సీరియల్ బావుంది, చక్కగా ఉంది. అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బారు బాదేసేయండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి. బాయ్.